ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి కూడా పేరు పేరు చెప్పిన వందనములండి. మరి క్రైస్తవ జీవితంలో క్రైస్తులైన మనకు పునరుద్ధానము అనేది చాలా అర్థం కాని ఒక సబ్జెక్ట్. అంటే దాన్ని మనం ఏదో మందిరానికి వస్తాం, వింటాం, వెళ్ళిపోతాం, పాస్టర్ గారు ఏదో చెప్తారు, కానీ సహజంగా అది మనం ఒక చోట కూర్చుని ఆలోచిస్తే అంగీకరించలేని ఒక సబ్జెక్ట్. అంటే అంగీకరించుటకు మన మనసు ఒప్పుకోలేని ఒక సబ్జెక్ట్ అని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈ పునరుద్ధానమును గురించి యేసు ప్రభు వారి కాలంలో కూడా కొంతమంది దాన్ని నమ్మడానికి ఇష్టపడలేదు. వాళ్ళు ఏం నమ్మారంటే మనిషి పుడుతున్నాడు, చనిపోతాడు, చనిపోయి మనిషి భూమిలో పాతిపెట్టబడతాడు, భూమిలో కలిసిపోతాడు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇది యేసుప్రభు వారి కాలము కంటే ముందు నుంచి కొంతమంది నమ్ముతున్నారు. యేసుప్రభు వారు చనిపోయి మరి తిరిగి 3వ దినాన్న పునరుద్ధానపు శక్తితో లెగిశాడు ఆయన. ఇది నమ్మటం అనేది ఆ రోజుల్లో కొంతమందికి, వారు శాస్త్రులు, పరిచయులు, గొప్ప జ్ఞానవంతులే, కానీ దీన్ని అంగీకరించుటకు వారికి ఇష్టము కాలేదు. ఎందుకంటే ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యేది కాదు, ఇది కుదిరేది కాదని చాలా వర్గాల వారు ఆ రోజుల్లో ప్రభు కంటే ముందున్న వారు నమ్మలేదు యేసు ప్రభు వారి కాలంలో. అది అలా ఉండగా యేసు ప్రభు వారు పునరుద్ధానుడు అయిపోయాడు. అంటే చనిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు, మరి 3వ దినాన్న సజీవుడిగా పునరుద్ధాన శక్తితో లెగిశాడు. లెగిసిన కొన్నాళ్ళ తర్వాత కూడా క్రైస్తవులలో కొంతమంది కూడా దీన్ని నమ్మటానికి ఇష్టపడలేదు. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే ప్రతి ఒక్కరు, చాలామంది వ్యక్తులు నమ్మేది ఏంటంటే మనిషి చనిపోతాడు, పాతి పెట్టబడతాడు, ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది, అది ఓకే, దానికి ఓటేస్తున్నారు. కానీ పునరుద్ధానం అనే అంశం ఏదైతే ఉన్నదో ఇది ఆలోచిస్తే మన మైండ్కు కూడా కొంత తలపోటుగానే అనిపిస్తుంది, నమ్మ సత్యము కానుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇది వాస్తవం అండి. సహజంగా క్రైస్తవులు చాలామంది కూర్చుని ఆలోచించే తీరిక క్రైస్తవులకు లేదనుకోండి, అందుకే తలపోటు రాదు మనకి. కూర్చుని ఆలోచిస్తే ఒక తలపోటు యొక్క సబ్జెక్ట్ అని చెప్పచ్చు. అలా కొంతమంది ఆలోచించి దాన్ని అంగీకరించడానికి ఇష్టపడలేదు. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చాలా ధీటుగా ఆ రోజు క్రైస్తవులకు సమాధానం చెప్తాడు, క్రైస్తవేతలకు కూడా సమాధానం చెప్తాడు. ఓ అవివేకి, నువ్వు విత్తిన విత్తనము అది చచ్చితేనే కానీ బ్రతకదు కదా అని కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘాలకు, క్రైస్తవులకు, క్రైస్తవేతలకు సమాధానం చెప్పుకుంటూ వస్తాడు. ఇది ఎలాగుండగా అసలు పునరుద్ధానము అంటే ఏమిటి అని చెప్పుకుని పునరుద్ధానము గురించి పౌలు గారు పడ్డ తపన ఈరోజు మనం అర్థం చేసుకుంటే మన ఆత్మీయ జీవితము ఇంకా ముందుకు కొనసాగుతుంది. విశ్వాసములో ఎదుగుతూ మనము ప్రభు యొక్క రాకటికి సిద్ధపాటు కలిగి ఉంటాం. మనకి చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని, చాలా యాఫీనిచ్చేదే ఈ పునరుద్ధానము. అర్థం చేసుకుంటే, అర్థం కాకపోతే తలపోటు సబ్జెక్ట్ అంటే ఇది. అర్థమైతే గనక నీకు సంతోషాన్ని ఇచ్చేది, నీకు ఆనందమునిచ్చేది, నీకు నిరీక్షణ కలగజేసేది సబ్జెక్ట్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అయితే పునరుద్ధానం అంటే ఏమిటి ఇంతకీ? ఇప్పుడు యేసు ప్రభు వారు చనిపోయారు, సమాధిలో పాతి పెట్టబడ్డారు, 3వ దినం మన లెగిస్తారు. ఇప్పుడు అలా ఎవరూ లెగలేదా? మరి యేసు ప్రభు వారైనా, యేసు ప్రభు వారి ముందు చాలామంది చనిపోయి లెగిశారు కదా. లాజరు సమాధిలో పెట్టబడినప్పుడు యేసు ప్రభు లేపాడు కదా. అంతేకాకుండా మరి ఒక విధవరాలి కుమారుడు యేసు ప్రభు చనిపోయిన వాడిని లేపాడు కదా. పాత నిబంధన కాలంలో ఏలియా లేపాడు కదా, ఎలీషా లేపాడు కదా. మరి వారికి ఈయనకి ఏంటి డిఫరెన్స్? ఎందుకంటే ఈ విషయం కూడా తెలియని ఆమాయపు క్రైస్తవులు సంఘంలో ఉన్నారు కాబట్టి నేను ఉక్కు నొక్కాడి విషయం చెప్తున్నాను. ఇంకా లోతులోనికి వెళ్దాం ఇవాళ. అయితే చాలామంది చనిపోయి తిరిగి లెగిశారు, కానీ వాళ్ళకి యేసు ప్రభువుకి తేడా ఏంటంటే యేసు ప్రభు లెగిసిన విధానం వేరు, వారు లెగిసిన విధానం వేరు. వాళ్ళు చనిపోయారు, ప్రవక్తలు ప్రార్థించక, సేవకులు ప్రార్థించక, యేసు ప్రభు వారు లేపగా సూచక్రియలు చేశాడు దేవుడు, వారిని లేపాడు.
వారు చనిపోయారు, మళ్ళా బతికారు, మళ్ళా చనిపోయారు. మీకు అర్థమవుతుందండి? ఒక లాజర్ కానీ, లేకపోతే ఆ విధవరాలు కుమారుడు కానీ, ఎలీషా గారు చేసిన ఆ యొక్క సునేమి పట్టణస్తురాలను కుమారుడు కానీ, అదేవిధంగా మరి అదేవిధంగా మనం చూసుకున్నప్పుడు ఏలియా చేసిన అద్భుతం కానీ, ఆ కుమారుడు కానీ, వీళ్ళందరూ చనిపోయి తిరిగి లెగిశారు, మళ్ళా చనిపోయారు. మరి యేసుప్రభు వారు ఏంటంట, యేసుప్రభు వారు లెగిసిన విధానం ఏమిటంటే, ఆదాముకు దేవుడు ముందు చెప్తాడు కదండి, ఆదాము ఈ పండు తిను దినము నిత్యముగా నువ్వు చనిపోతావు. అంటే ఆదాము అప్పుడు దాకా ఏం కాడని, చావడని, మరణము లేనివాడుగా దేవుడు ఆదామును సృష్టించాడు. మరణము లేనివాడుగా అవ్వమును సృష్టించాడు. మరణము లేదు వారికి, వ్యాధులు లేవు, బాధలు లేవు, మరణము లేని జీవితాన్ని దేవుడు మొట్టమొదటి ఆదాము గారికి ఇచ్చాడు. అది ఆజ్ఞాతిక్రమం ద్వారా వారు మరణించారు. ఇప్పుడు యేసుప్రభు వారు సాధించినది ఏంటంటే, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో క్రీస్తునందు అందరూ బ్రతికించబడినట్లు. అంటే మరలా ఆ పునరుద్ధానపు శక్తి ఏంటంటే, మరణము లేని, లేకపోతే నీరసం లేని, జబ్బులు లేని, వ్యాధులు లేని శరీరాన్ని ఆయన పొందుకున్నాడు. అంటే మరి ఎన్నటికీ మరణము పొందని ఆ మహిమ శరీరాన్ని ఆయన పొందుకున్నాడు అనమాట. అంటే ముందు వారికి ఈయనకి తేడా ఏంటంటే, ఇప్పుడు యేసుప్రభు వారు పొందుకున్న శరీరం ఏమైంది అనుకుంటున్నావు? దేన శరీరము, అంటే నశించిపోయే శరీరాన్ని మహిమ శరీరముగా 3వ దినాన ఆయన లెగిస్తాడండి. ఇది మహిమ శరీరము, దీనికి అంతము లేని శరీరం, అది అక్షయత. మరి ఆ అక్షయత అంటే అక్షయమైన శరీరం, మరణము లేని శరీరం. ఆ శరీరాన్ని ప్రభు మహిమ శరీరాన్ని పొందుకున్నాడు. అంటే మరి ఎన్నటికీ ఇంకా ఆయన చనిపోడు అనమాట. అంటే పునరుద్ధానము మొట్టమొదటిగా ఎవరికి జరిగింది? యేసు ప్రభు వారు మాత్రమే ఆ మహిమ శరీరాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు దాకా మరి ఎవరు పొందుకోలేదు ఇంకా. అట్టి విధముగా యేసు ప్రభు వారు ఒక్కడే మరణాన్ని గెలిచి, రెండవది ఆత్మానుసారముగా మరణించవలసిన మనిషి, ఒకటి ఆత్మీయ మరణాన్ని గెలిచాడు, 2 భౌతికమైన మరణాన్ని గెలిచాడు. మరణము ముళ్ళు విరిచేశాడు. ఇప్పుడు ఆయన మహిమ శరీరముతో తండ్రి కుడిపాక్షమున కూర్చుండి ఉన్నాడు యేసు ప్రభు వారు. కాబట్టి ఆయనకు పునరుద్ధానము కలిగేసింది. ఇప్పుడు విషయం ఏమిటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా అలాగూ జరగాలి. యేసు ప్రభు వారికి ఎలాగైతే జరిగిందో మనకు కూడా అలాగే జరగాలి. ఇప్పుడు యేసు ప్రభు వారికి జరిగిందంటే విచిత్రం ఏంటంటే, శరీరం కుళ్ళిపోలేదు కాబట్టి ఆయన మళ్ళా మహిమ శరీరం వచ్చేసింది. మరి మన తాతలు, మన ముత్తాతలు, మనము పాతి పెట్టబడుతున్నాం. కొంతమంది కాల్చబడుతున్నారు కూడా, కొంతమంది గోదావరిలో పడిపోతున్నారు, కొంతమంది యాక్సిడెంట్లో నుజ్జు అయిపోతున్నారు. వీళ్ళందరూ మరలా ఏ విధముగా తమ శరీరాన్ని, అంటే పాతి పెట్టబడిన ఆ శరీరాన్ని మరలా పొందుకుని అది మహిమ శరీరముగా ఎలా మారుతుంది, ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందని ఆ రోజులో సద్దూకీయులు ఒక గుంపు ఒప్పుకోలేదు. యేసుప్రభు వారు చనిపోయిన అపోస్తులు ప్రకటిస్తున్న కాలంలో మరికొంతమంది ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా మనలో కొంతమంది ఆలోచిస్తే ఒప్పుకోలేని సబ్జెక్టుగానే మనకి ఇది ఉంటుంది. కానీ జాగ్రత్తగా మీరు గమనించండి, ఇది సాధ్యమయ్యే సబ్జెక్టే, ఇది వర్కౌట్ అయ్యే సబ్జెక్టే. ఎందుకంటే దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏమీ లేదు ప్రియులారా. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. భూమి, సముద్రము, ఈ యొక్క పంచభూతాలన్నీ కూడా మన శరీరం ఎక్కడైతే పాతి పెట్టబడిందో, మన దేహం ఎక్కడైతే పాతి పెట్టబడిందో, అందుకే పాత నిబంధనల కాలంలో మరి యెహెజ్కేలు అనే ఒక అతనికి దర్శనాన్ని కూడా దేవుడు చూపించాడు. అక్కడక్కడ ఎముకలు ఉన్నాయంట, అక్కడక్కడ ఎముకలు, అక్కడ తల, ఇక్కడ కాలు, ఇక్కడ ముక్కు, ఎముకలు, ఓన్లీ ఎముకలు ఉన్నాయంట. అవి ప్రవచించినప్పుడు ఎముకలు గడగడ గడగడగడ సౌండ్తో ఒక ఎముక ఒకటి కూర్చుకుని ఏమైపోయిందని తెలుసండి, ఒక మరి ఎముకలు బొమ్మగా తయారైంది. తర్వాత ఆ బొమ్మకి ఏమిచ్చాడు దేవుడు? శరీరాన్ని ఇచ్చాడు. తర్వాత ఆత్మనిచ్చాడు. మరలా ఆటోమేటిక్గా మాట్లాడే ఆ స్థితిని ఆ పాత నిబంధన కాలంలో ఒక దర్శనాన్ని యెహెజ్కేలు గారికి చూపించాడు. అది భవిష్యత్తులో జరగబోతుందండి. యేసు ప్రభువారు పునరుద్ధానుడైపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అదే స్థితిని మనం కూడా పొందుకోబోతున్నాం. ఇది మనందరం నమ్మాలి. ఇది మీకు అర్థం కావాలి. ఇదేదో మనము క్రైస్తవులం అయిపోయాం, చనిపోతే ఎక్కడికి వెళ్తామంట, లేకపోతే నరకానికి వెళ్ళిపోతామంట, పరలోకం వెళ్ళిపోతామంట, ఇది కాదు. చనిపోయిన వ్యక్తి పాతి పెట్టబడిన తర్వాత ఆత్మ పరదేశుకు వెళ్ళిపోతుంది.
అని మరలా ప్రభు వచ్చేటప్పుడు ఆర్భాటముతోను మహా శబ్దముతోను ఆయన పరదేశంలోని నీ ఆత్మను తోడుకొస్తాడు. నీవెక్కడైతే పాతి పెట్టబడ్డావో, ఎక్కడైతే నీ దేహం ఉన్నదో, ఎక్కడైతే నీ ఎముకలు ఉన్నావో ప్రతిదీ సమకూర్చి మరలా ఆ దేహాన్నే పొందుకుంటావు. ఏ దేహం అయితే ఉన్నదో ఈ దేహమే పొందుకుంటావు. ఇది మార్పు చెంది మహిమ శరీరాన్ని పొందుకుని ఆత్మ నీలోనికి వచ్చి మరలా పునరుద్ధానపు శక్తి యేసు ప్రభుకి ఎలాగైతే జరిగినదో నీకును అలాగే జరుగుతుంది, నాకును అలాగే జరుగుతుంది. ఎప్పుడంటే ఎప్పుడు జరుగుతుంది అన్న ఎలా జరుగుతుంది? అందరికీ జరుగుతుంది అంటే దీనికోసం పౌలు గారు ప్రసవ వేదన పడుతున్నాడు. చూడండి, దీనికోసం పౌలు గారు ప్రసవ వేదన పడుచు మాట్లాడుతున్నాడు. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. ఏ విధము చేతైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడునై ఆయన పునరుద్ధానములను ఎరుగు నిమిత్తము, పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టుతో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకు నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతనైనను నేను అనుకోవటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతునో దానిని పట్టుకొని వల్లని పరుగెత్తుకునిచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని నన్ను తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగురు పడుచున్నాను. ప్రసవేదన పడుచు రాస్తున్న మాటలు అపోస్తులైన పౌలు గారు. ఇది కొరింథీయులకు రాసిన పత్రికలు అయితే సంఘానికి చెప్పాడు, నమ్మని వారికి చెప్పాడు, చాలా మందికి చెప్పాడు. ఇక్కడ తన కోసం తను మాట్లాడుతున్నాడు, తన కోసం తాను చెప్పుకుంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసండి? ఏ విధము చేతైనను నాకేం కలగాలి? మృతులలో నుండి పునరుద్ధానము నాకు కలగాలి. సార్, అప్పటికే పౌలు గారు మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని కోసం బ్రతుకుతున్నాడు. ఇంకేంటండి? ఇంకేం కావాలి ఆయనకి? ఇప్పుడు మనందరి మీద బాగా బెటర్ కదా, నా మీద, మీ మీద, మనందరి మీద చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు పౌలు గారు. అటువంటి వ్యక్తి కూడా ఏమన్నాడు? అంతగా దేవుని కోసం బ్రతికేవాడు. ఎందుకంటే ఆయన చాలా దేవుని కొరకు ఈ పునరుద్ధానం ఆయన ఏం కలగాలని అంటండి, ఏం రావాలని, ఏం బహుమతి రావాలని? మృతులలో నుండి పునరుద్ధానము కలగాలని. అంటే పౌలు గారు చనిపోతారు కదండి, పరదేశం వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతాం. కానీ మరలా ఏం జరగాలి? మరలా ఆయన రావాలి, వచ్చి ఆయన శరీరాన్ని పొందుకోవాలి, అది మహిమ శరీరముగా మార్చబడాలి. మృతుల్లో నుండి మరలా పునరుద్ధానము కలిగినప్పుడే ఎక్కడ గెలుగుతాం మనము? ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే అది గోలండి. ప్రతి ఒక్కరికి తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ప్రతి వ్యక్తి మృతులలో నుంచి మళ్ళా పునరుద్ధాన శక్తి పొందుకోవాలి, పునరుద్ధానుడు అవ్వాలి. ఎందుకంటే ఆదిలో ఆదాము దేవుడి నుంచి తప్పిపోయారండి. మరలా తండ్రి దగ్గరికి మనం వెళ్ళాలంటే ఆ మృతుల్లో నుండి మనందరికీ ఏం కలగాలి? పునరుద్ధానము కలగాలి. ఆ మహిమ శరీరాన్ని పొందుకుంటే తప్ప తండ్రి అయిన దేవుని యొద్దకు మనం వెళ్ళలేం. యేసుప్రభు ఎలాగెళ్ళాడంట? ఆ పునరుద్ధానము పొందుకుని ఎవ్వరికీ కనపడలేదు. ఒక్క మగ్దలేను మరియు ఒక్క ఆవిడే బలవంతం పెడితే, ఏడుస్తే, బాధపడితే ఆమెకు ఒక్క ఆమెకే కనపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకములో తండ్రి యొద్దకు వెళ్ళిపోయి ముందు తండ్రికి దర్శనం చేసుకుని వచ్చాడు ఆయన. మరలా 40 దినాలు కనబడి ప్రజలందరినీ సిద్ధపరిచి మళ్ళా తండ్రి యొద్ద కుడిపాక్షం కూర్చున్నాడు. అంటే మనిషి మళ్ళా తండ్రి ఎదుటకు వెళ్ళాలంటే మనిషి ఏం పొందుకోవాలి? పునరుద్ధానము పొందుకోవాలి. అది ఈజీగా వచ్చేసింది కాదు నా ప్రియ సహోదరుడా, సహోదరి. దీనికోసం ఈ సబ్జెక్ట్ ఆలోచించటమే కొంత అలపడని చెప్పాను కదండి. ఎందుకంటే మనము భూమిలో పెట్టబడుతున్నాం, మన శరీరం అంతా కుళ్ళిపోతుంది, మన కళ్ళు కుళ్ళిపోతాయి, మన ముక్కు కుళ్ళిపోతుంది, మన బొగ్గలు కుళ్ళిపోతాయి, మన చేతులు కుళ్ళిపోతాయి, మన బ్రెయిన్ మొత్తం ఒళ్ళంతా కూడా మొత్తం అంతా మట్టిలో మట్టి అయిపోతుంది కదండి. మరి ఎలా జరుగుతుంది ఈ పునరుద్ధానం? మరలా మన శరీరాన్ని పొందుకుంటామా? ఇదే దేహం, ఇదే శరీరం, కాకపోతే ఇంకా సూపర్ నేచర్ పవర్. ఎందుకంటే మగ్దలేను మరి వెనక్కి తిరిగి చూసేసరికి అంటే అండి యేసుప్రభుని గుర్తుపట్టలేకపోయిందంట. ఎందుకని? ఆ సూపర్ నేచర్ పవర్, ఆ శక్తి, ఆ యొక్క తేజస్సుని గతములో యేసుప్రభు కోసం మనం చెప్పుకుంటారండి. ఈ లోకులను బ్రతికినప్పుడు ఆయనకు సొగసైనను స్వరూపమైన లేదంట. అంటే ఆయన ఏదో లోకములో
ఇప్పుడు ఈ దినాలలో కనబడుతున్నట్టు మహవలే కాదు కదండి. ఇవాళ మేము చాలా సేఫ్ ప్లేస్లో ఉండి ప్రభు వాక్యం ప్రకటిస్తున్నాం. ఎండలో, లేకపోతే మంచు ఎండ దెబ్బలో ఆయన తిరిగిన విధానం మనం చూస్తున్నప్పుడు ఆయన స్వరూపమైన సొగసైనను సిలువు తర్వాతే కాదు, సిలువు ముందు కూడా లేదు. అంటే మనం అనుకున్నట్లు ఒక అందమైన వాడుగా, ఒక సుందరమైన వాడుగా, ఒక తేజోమయుడిగా లేడైనా. స్వరూపమైన సొగసైన లేకుండా ఇదిగో భూమిలో నుండి, ఎండిపోయిన భూమిలో మొక్క మొలిస్తే దాని స్వరూపం సొగసు ఉంటుందండి? ఉండదు కదా. అట్లా యేసు ప్రభు గతంలో ఉన్న స్థితి ఎలా ఉండేదంటేనండి, ఆ భక్తులతో తిరిగేటప్పుడు ఆయన మనమనుకునే విధముగా చాలా అందంగాను, చాలా తేజోమయంగాను కనపడే, లేకపోతే సూటు బూటేసుకుని ఏమి లేదు. చాలా సాధారణమైన ఒక వ్యక్తి, మనుషుల్లో కలిసిపోయి ఒక వ్యక్తిగా ఆయన ఉండేవాడండి. అందుకే చాలా మంది ఎన్నిక చేయలేదంట. అంటే ఇప్పుడు రాజులను చూస్తామనుకోండి, రాజులు వాళ్ళు వేసే డ్రెస్ కానీ, లేకపోతే వాళ్ళు వాడే విధానం కానీ, వాళ్ళ ఫేస్ కట్ కానీ చూస్తున్నప్పుడు మనము అబ్బా ఏమున్నాడురా టీవీ అంటాం. యేసుప్రభు అలా లేడండి. చాలా దీనత్వంగా బ్రతికాడు. చాలా మరి ఆయన ఈ లోకంలో చాలా కష్టాలు, చాలా బాధలు అనుభవించాడు. ఒక సామాన్యమైన వ్యక్తి. ఇది మీకు అర్థం కావాలంటే, ఇప్పుడు చూడండి, మన ఇంటికి వెళ్ళినప్పుడు సడన్గా ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు కూలి పని చేసుకుని అప్పుడు దాకా ఎండలో పని చేసి అప్పుడే తుమాలు ఇలా చుట్టుకుని వచ్చారనుకుని ఎలా కనపడతారు మన కాళ్ళు? చాలా ఏంటి బొత్తిగా ఎలా ఉన్నాడు అనిపిస్తుంది. అదే ఏ పెళ్లి కాడో, ఏ ఫంక్షన్ కాడో, ఏ చర్చి కాడ కనపడితే చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకుని, పౌడర్ కట్టుకుని, మరి చాలా చక్కగా తలదూకుని, చాలా మనిషి ఒక చూడదగనిగా వారుగా ఉంటారు. కానీ అదే పొలంలో పనికి వెళ్ళి కష్టపడి చెమటోర్చి వచ్చినప్పుడు వ్యక్తి ఎలా ఉంటాడండి? అదో మనకు కూడా చూస్తానికి ఇష్టపడం. అలా యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆ స్థితిలో ఉండేవాడండి. అని 24 అవర్స్ కూడా ప్రభు కోసం కష్టపడటమే, దేవుని చిత్తాన్ని నెరవేర్చటమే. ఆ స్థితిలో ఉన్న ఆయన సడన్గా ఇప్పుడు ఏమైపోయింది? చనిపోయి తిరిగి లేచిన తర్వాత నిజమైన స్వరూపాన్ని ఇప్పుడు పొందుకున్నాడు. సూపర్ న్యాచురల్ పవర్. ఇప్పుడు ఆయన చూసేసరికి గుర్తుపట్టలేదంట ఆమె. దగదగా మెరిసిపోయే శరీరం, మహిమ శరీరం. అంటే లోకంలో చాలా మంది రకరకాల బాధలు, రకరకాల సమస్యలు అనుభవిస్తూ తమ దేహము కూడా రకరకాలుగా పాడైపోతూ ఉంటది. కానీ నువ్వు భవిష్యత్తులో పొందుకోను పోయే ఆ మహిమ దేహము, ఆ మహిమ శరీరము, దేన శరీరము మహిమ శరీరముగా నువ్వు పొందుకుంటావు, నువ్వు నమ్మిన ఎడల. అది అనుకోకుండా వచ్చేది. ఏదో యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రం వచ్చేది. కానీ ఇక్కడ చూడండి, అపోస్తులైన పౌలంతట వాడు ఫిలిప్పీ పత్రికలో చెప్తున్నాడు, ఏ విధమైన చేతైనా సరే నాకేం కలగాలి? మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలగాలని ఏం చేస్తున్నాడు? అలా ఆయన మరణం విషయములోను సమానుభావం గలవాడనై. అంటే యేసుప్రభు చనిపోయాడు కదండి, మరణించాడు కదా, ఆయన అనుభవించిన కష్టాలు నేను కూడా అనుభవించడానికి సమానుభావము. ఆయనతో కూడా నేను శ్రమలు అనుభవిస్తున్నాను, ఆయనతో కూడా కష్టాలు అనుభవిస్తున్నాను. ఆయన పునరుద్ధాన బలం ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తము. ఆయన శ్రమలలో ఎలా అవ్వాలో అంటే చాలు. చూడండి, ప్రపంచం ఎలాగున్నదంటే, యేసు ప్రభుని పుట్టినప్పుడు క్రిస్మస్ చేసుకోవటం, మరలా గుడ్ ఫ్రైడే చేసుకోవటం, పునరుద్ధానపు ఆదివారం చేసుకోవటం, ఇంతటితో వాళ్ళ పని అయిపోయింది అనుకుని ఎవడ బతుకులు బతుకుతున్నాడు. అసలు ప్రభువు కోసం శ్రమపడే మనస్సు కానీ, ప్రభువు కోసం బ్రతకాలనే ఆలోచన కానీ, ఆ తీవ్రత, ఆ పట్టుదల, ఆ శ్రమలు పడే ఆ మనసు లేని వారికి దిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారండి. కాబట్టి పౌలు, నేను అలా కాదు, నాకు పునరుద్ధానం కలగాలంటే యేసు ప్రభు ఎలాగైతే శ్రమ పడ్డాడో ఈ లోకంలో, యేసు ప్రభు ఎలాగైతే సొగసైన స్వరూపమైన లేకుండా ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, అలాగ నాకు కూడా పునరుద్ధానం కావాలి. నాకు పునరుద్ధానం ఎరుగు నిమిత్తం నేను శ్రమలు పడుతున్నాను, నేను బాధలు పడుతున్నానంటూ. అంతేకాకుండా ఇక్కడ అన్నాడు చూడండి, ఆ ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. నాకేవైతే లాభకారముగా ఉన్నవో అవన్నీ ఏం చేస్తున్నాడు? సమస్తం నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. ఇవాళ మనము దేవుని కోసం బ్రతకకపోవడానికి కారణము, ఈ లోకములో కొన్ని బెనిఫిట్లు మనకు ఉండొచ్చు. ఈ లోకంలో కొన్ని వాటిని బట్టి మనం దేవుని విడిచిపెట్టేవారు ఉన్నారు ఈ దినాల్లో. లేరంటారండి? దేవుని కోసం బ్రతకాలని తపన ఉన్నా, దేవుని కోసం జీవించాలి, శ్రమించాలి, ప్రభు కోసం నిలబడాలని ఒక ఆలోచన మనుషులో ఉన్నప్పటికీ కూడా, లోకంలో మనకు లాభకరమైన కార్యాలు, లోకంలో మనకు కలిసి వచ్చే కొన్ని కార్యాలు,
లోకంలో మనకి ఈ లోకానుసారంగా సంపాదించుకునే అనేకమైన కోణాల్లో మనం చూసుకున్నప్పుడు వాటిని బట్టి ఈ పునరుద్ధానాన్ని తొణికిరించేవారున్నారు. వాటిని బట్టి క్రీస్తు పనుల విషయంలో వెనకబడేవారున్నారు. ఈ లోక పనులను బట్టి, ఈ లోక ఆశలను బట్టి, ఈ లోక కోరికలను బట్టి ఈ యొక్క పునరుద్ధానమును పక్కకు పెట్టే వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు గారు అలా చేయలేదంట. నేను ఏం చేస్తానని చెప్తున్నాడండి, ఏం చేస్తానని చెప్తున్నాడు తెలుసా? చూడండి, దేని నిమిత్తము దేని నిమిత్తము చూడండి, మళ్ళా చదువుతున్నాను. ఆయన శ్రమలలో పాలగువాడు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తం నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనిచున్నాను. సహజంగా ప్రతి మనిషి యొక్క గోలు ఎప్పుడైనా సరే, యేసుప్రభుని నమ్ముకుని లోకంలో ఎవరిని నమ్ముకున్నా కానీ మన గోలంతా కూడా ఈ లోకపు ఈ ధనము మీద, ఈ లోకపు వైభవాల మీద, ఈ లోక ఆశల మీద, ఈ లోకములు ఎదుగుదల మీదే మన మనస్సు, మన తలంపులు ఉంటూ ఉంటాయి. మనం పరుగెడుతూ ఉంటాం, వాటి కొరకే పరుగు తీస్తూ ఉంటాం, వాటి కొరకే పరుగెత్తుతూ ఉంటాం. కానీ పౌలు అంటే, పౌలు గారే కాదు కానీ అపొస్తలులు చాలా మంది, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు చాలా మంది కూడా వాళ్ళు దాన్ని నష్టపరుచుకున్నారంట. మాకు పునరుద్ధానము కావాలి, మాకు పరలోకంలో తండ్రి యొద్దకు మేము వెళ్ళాలని ఈ లోకంలో లాభకరమైన వాటిని నష్టముగా ఎంచుకున్నారు. వద్దు మాకది, అది మాకు అవసరం లేదని పునరుద్ధానము కొరకు చాలా విషయాల్ని నష్టపరుచుకున్నారండి. అంతేకాకుండా కింద చెప్తున్నాడు చూడండి, ఏమంటున్నాడు? ఇదివరకు నేను గెలిచితనైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతునైనను నేను అనుకోవట్లేదు, కానీ దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడుతున్న దాన్ని పట్టుకోవడం వల్లని పరుగెత్తుచున్నాను. అంటే పౌలు గారు అయిపోయిందండి, ఇప్పుడు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోతాను నేను, ఇంకా నేను చాలా చేసేసాను దేవుని కోసం, మారు మనసు పొందేస్తాను, సువార్త ప్రకటించాను 2-3 గ్రామాలకి, నాకు సరిపోతుంది అనుకోవట్లేదు. ఏమన్నాడు? నేను గెలిపి అయిపోయింది అనుకోవట్లేదు. యేసుప్రభు వారు సమాధిని గెలవడానికి ఎంతకాలం పట్టింది? 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించి, సిలువును మోసుకుని, కష్టాలు పడి, శ్రమలు పడి, సమాధిలో పెట్టబడి 3వ దినం లెగిసి సమాధిని గెలిచాడు ఆయన. మరి నీవు నేను కూడా మన యొక్క పునరుద్ధానమును గెలిచి తండ్రి యొద్దకు మనం వెళ్ళాలంటే అయిపోయింది అనుకోవడానికి లేదండి. అందుకే ప్రభు అన్నాడు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. ఇవాళ అయిపోయింది అనుకోవడానికి లేదు. పౌలు అంటే ఎంతమందికి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడునైపోతానేమో అన్నాడు. క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుడి కోసం బ్రతుకుతున్న సందర్భంలో దేవుడు నీకు ఎలాగైతే సహాయములు చేస్తాడో దాన్ని ఆటంకపరచడానికి, నేను దేవుడి నుంచి విడగొట్టడానికి, నీకు పునరుద్ధానము కలగకుండా చేయడానికి దుష్ట శక్తులు ఎన్నో పనిచేస్తూ ఉంటాయి. సాతానుగాడు నిత్యం నిరంతరము కూడా నిన్ను దేవుడి నుంచి దూరపరచడానికి, నీకు పునరుద్ధానము కలగకుండా, నువ్వు దేవుని కొరకు శ్రమ పడకుండా, దేవుని కొరకు బ్రతకకుండా, దేవుని కొరకు జీవించకుండా, ఈ లోక నేత్రాస, శరీరాస, జవుటుపమ్మము, ఈ లోకమును ప్రేమించు, ఈ లోకము కొరకు బ్రతుకు, ఈ లోక బహుమతులు, ఈ లోకపు ఆశలు, ఈ లోకపు రాజ్యాల కొరకు నీకు నిత్యం నిరంతరం వాడు బోధిస్తూనే ఉంటాడు. కానీ పౌలు ఈ పునరుద్ధానము కొరకు నేను సమస్తమును పెంటతో ఎంచుకుని నష్టపరుచుకున్న నాకు వద్దు, ఎందుకంటే నాకు పునరుద్ధానమే ఎక్కువ, నాకు తండ్రితో ఉండటమే ఎక్కువ అని లోకాన్ని పెంటతో ఎంచుకున్నాడంట. ఎంచుకోవటమే కాకుండా నేను గెలిచేసేదని అనుకోవట్లేదు, సంపూర్ణ సిద్ధి పొందుకున్నాను అనుకోవట్లేదు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. నేను ఇదివరకే పట్టుకున్నాను, తలంచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను, వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగురుపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మనకి బహుమానము అనేది జాగ్రత్తగా పరిశీలిస్తే నెంబర్ 1 బహుమానం, చాలా గొప్ప బహుమానం ఏంటో తెలుసండి? పునరుద్ధానమును పొందుకోవటమే. మనము మరలా మృతుల్లో నుండి లేవటమే. అంటే దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? తండ్రి యొద్దకు వెళతాం, తండ్రితో నిత్యం నిరంతరము యుగములు దేవునితో ఉంటాం. ఆ బహుమానం పొందవలనంటండి గురి యొద్దకే పరిగెడుతున్నాడు, గురి పెట్టుకున్నాడు ఆయన. నాకు పునరుద్ధానం కలగాలి, ఈ పునరుద్ధానం కలగాలన్న అంశంలో చాలా చాలా ఆపరలు వచ్చాయి ఆయనకి. ఇదిగో మాకు నువ్వు బోధకుడుగా ఉండు, నువ్వు యూదుడు కదా, నువ్వు గొప్ప గొప్ప శాస్త్రాలు నేర్చుకున్నావు కదా, మాకు వాక్యాలు బోధించు అని యూదులు బలవంతం పెట్టినా అందులోనికి వెళ్ళలేదు. లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం పరిగెట్టలేదు. కానీ ఇదిగో నాకు పునరుద్ధానము కలగాలని గురి యొద్దకే పరిగెడుతున్నాడు.
గురి యొద్దకే పరిగెడుతున్నాడు. ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందవలని నేను గురి యొద్దకే పరిగెట్టుచున్నాను, వెనకున్నవి మరిచి. సహజంగా మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు పాపములో పడిపోవచ్చు, దోషములో పడిపోవచ్చు, దేవుని విడిచిపెట్టి చాలాసార్లు మనం బ్రతకొచ్చు. అందుకే పౌలు గారు ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? ఆ సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకున్నాను తలంచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను, వెనకున్నవి మరిచి. మూల భాషలో ఏముంది అక్కడ? లక్ష్య పెట్టక. జరిగితే మన ఆత్మీయ జీవితంలో నష్టాలు ఎన్నో పోతాం మనం. ఎన్నోసార్లు దేవుని విడిచిపెట్టిన సందర్భాలు ఉంటాయి, లోకంలో కలిసిపోయిన సందర్భాలు ఉంటాయి. అవి విడిచిపెట్టాం, అవి లక్ష్య పెట్టకు. వాటిని బట్టి సాతానుడు నిన్ను శోధిస్తాడు. నువ్వు గతంలో ఎంత పనికిమాలదాను కదా, గతంలో ఎంత పనికిమాలోడు కదా, నువ్వు ఇలా చేసావు కదా, అలా చేసావు కదా అని ఏదో విధముగా ఎవరిలో నుంచి మాట్లాడతాడో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు, నిన్ను బలహీనపరుస్తాడు. నీవు గతంలో చేసిన ప్రతి దాన్ని నీకు చూపించి నిన్ను బలహీనపరచటమే, క్రీస్తు కొరకు పని చేయకుండా, క్రీస్తు కొరకు బ్రతకకుండా చేయటమే వాళ్ళ లక్ష్యం. ఎందుకంటే మనకు మృతులలో నుంచి పునరుద్ధానం కలగడానికి మనం ఏం చేయాలంటే పౌలు గారు, నేను క్రీస్తు శిలువలో పాలు పంచుకుంటాను, శ్రమలలో పాలు పంచుకుంటాను. అందుకే నీ శ్రమలలో పాలుందుటయేనా భాగ్యమాయనే, నా తనువందును శ్రమలు సహించి వారసుడానైతిని. మరి యేసన్న గారు చక్కగా పాట పాడారండి. అంటే నీ శ్రమలలో పాలుందుటయే నా రక్షణ భాగ్యమాయను. ఆయన శ్రమలలో పాలు పంచుకున్నప్పుడే, అంటే ఇవాళ యేసుప్రభు నా కొరకు పుట్టాడు, చనిపోయాడు, శ్రమ పొందాడు, సమాధి చేయబడ్డాడు అని శుక్రవారం బాధపడి, శనివారం సైలెంట్గా ఉండి, ఆదివారం కోడి మాసం కోరేసుకుని తినేసి అయిపోయింది అనుకుంటారా? దేవుని ఆత్మీయ జీవితం అయిపోలేదు. ఆయన శ్రమలలో పాలు దినదినం. అందుకే కదండి, దినము యేసు కొరకు మనం బ్రతకాలి. ఒక రోజుతో అయిపోయే జీవితం కాదు ఇది, ఒక రోజుతో ముగింపు అయిపోయే జీవితం కాదు ఇది. పౌలు అన్నాడు, వెనకున్న వారికి లక్ష్య పెట్టక, నీ గతంలో నువ్వు ఎటువంటి వాడు అనవసరం. నువ్వు తప్పులే చేసుంటావు, నువ్వు పాపాలే చేసుంటావు, నువ్వు పొరపాట్లోనే పడిపోయి ఉంటావు, నువ్వు ఏ స్థితిలో ఏ విషయాల పట్ల నువ్వు బలహీనమైపోయావో ఐ డోంట్ కేర్, నీ వదిలే అంటున్నాడు దేవుడు. ఇక్కడ చెప్తున్నది దేవుడు కాదు, దేవుడు కూడా చాలా చోట్ల చెప్పాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను లక్ష్య పెట్టను. గతంలో నేను దేవుని సంఘాన్ని హింసించాను, అపోస్తులను హింసించాను, చాలా మంది ప్రాణ నష్టాన్ని చేశాను, అవి నాకు సాతాను గారు జ్ఞాపం చేస్తున్నాడు. అవి లక్ష్య పెట్టను నేను, వాటి కోసం భయపడి నేను సాతాను తంత్రాలు ఎరగని వాడిని కాదు. నేను ఒకటి చేయించున్నాను, వెనకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకై క్రీస్తు ఉన్నతమైన పిలుపుకు బహుమానం పొందవల్లని, ఉన్నతమైన బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెడుచున్నానని మరి చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తాత్పర్యం మనమే కలిగి ఉండాలని చెప్తున్నాడు చూడండి. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గురించైనను మీకు వేరే తాత్పర్యం కలిగి ఉన్నాడలా అది దేవుడు మీకు బయలుపరచెను. ఆయనను ఇప్పుడు వరకు మనకు లభించిన దానిని బట్టి క్రమముగా నడుచుకుందుము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడి దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనకేం కలగాలండి దినాన? ఏ విధము చేత అయినను మృతులలో నుండి పునరుద్ధానము కలగాలి. క్రీస్తు మృతుల్లో నుంచి పునరుద్ధానం కలిగేసింది ఆయన. మొట్టమొదటి వ్యక్తి ఆయనే. మరణమాని ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళుని విడిచిపెట్టి ఇప్పుడు ఆయనకి కలిగింది కమ్మట్టే ఆయన బట్టి మనకు కూడా కలుగుతాయి. అర్థమవుతుంది. అయితే నేను కూడా క్రీస్తు కొరకు బ్రతకటానికి శ్రమ పడే ఒక మనస్సును కలిగి ఉండాలి. ఏదో మందిరానికి వెళ్ళాము. కొంతమంది అండి ఎంత విచిత్రమైన మనుషులు అంటే, మందిరానికి వెళ్ళటము కూడా భారముగా ఫీల్ అయిపోతుంటారు. అంటే మందిరానికి వెళ్ళే విధానం కూడా ఎలా ఉంటుందంటే, ఏదో పాస్టర్ గారు ఎలకబాకి ఉన్నట్టు, దేవుడు వేరక బాకి ఉన్నట్టు వెళ్దాం అనుకుంటున్నాను ఇవాళ మందిరానికి. ఏం పనులు అవ్వలేదు, పనులు ఇంకా తెవలేదు. ఉన్నారండి కొంతమంది దౌర్భాగ్యులు. మీకు పునరుద్ధానం కలుగుతుందా? దేవుని మందిరానికి వెళ్ళటానికే నువ్వు ఆలోచిస్తున్నావంటే కొంతమంది ఎంత దౌర్భాగ్యులు అంటే ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా నీకు మృతుల పునరుద్ధానం కలగటం ఎప్పుడు కలుగుతుంది? పౌలు అన్ని వదిలిపెట్టేసుకున్నా, పౌలు దేవుని కోసం అంత కష్టపడుతున్నా ఇప్పుడు ఏమన్నాడు? గెలిచితనని అనుకోవట్లేదు, నేను సంపూర్ణమైపోయిందని అనుకోవట్లేదు, నేను ఇంకా పరిగెడుచున్నాను. దేని కొరకో తెలుసా? ఆ మృతుల్లో నుంచి పునరుద్ధానం నాకు కలగాలి.
ఇవాళ సంవత్సరానికి ఒక్కసారి ఆ పునరుద్ధానమును జ్ఞాపం చేసుకుని అయిపోయింది అనుకుంటున్నారా? నా ప్రియ, మోసపోవద్దు. దేవుడు ఎక్కిరించబడడం ప్రతి దినము కూడా ఈ పునరుద్ధానము కోసము సాతాను ఉన్నాడు. జాగ్రత్త. వాడు నిన్ను క్రీస్తు కొరకు బ్రతకకుండా చేయటమే వాడి లక్ష్యం. క్రీస్తు కొరకు బ్రతకకుండా చేయటమే వాడి ఉద్దేశం. కానీ దేవుని వాక్యం చెప్తున్నది, నువ్వు క్రీస్తు కొరకు బ్రతకడం కొరకు పరిగెత్తాలి. దేవుని కొరకు జీవించాలి. ఎందుకో తెలుసా? నీకును మృతుల్లో నుంచి పునరుద్ధానము కలగాలంటే మనం ముందుకు పరిగెత్తాలి. ఉన్నతమైన పిలుపు, ఉన్నతమైన బహుమానము, దీన్ని లక్ష్య పెట్టి విడిచిపెట్టకుండా ముందుకు కొనసాగాలని కోరుకుంటూ నేను ఆ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.